అంతరిక్షం అనేది మన భూమి వాతావరణం దాటి ఉన్న విశాలమైన ప్రదేశం. ఇది నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇంకా చాలా విషయాలతో నిండి ఉంది. ఇది చాలా పెద్దది. దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు అంతరిక్షంలో మన గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి, గెలాక్సీల్లో మన సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, అసలు ఒక్కో గెలాక్సీకి ఎంత వయసు ఉంటుంది, ఆ గెలాక్సీలో ఉండే నక్షత్రాలకు ఎంత వయసు ఉంటుంది, అలాగే మన భూమి లాంటి గ్రహాలు ఇంకా అంతరిక్షంలో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా గెలాక్సీలు అనేవి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక దగ్గరికి చేరిన వాయువు, ధూళి, నక్షత్రాల యొక్క భారీ సమూహం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ప్రారంభమైన కొద్ది సమయానికే గురుత్వాకర్షణ శక్తి వల్ల వాయువు, ధూళి ఒక దగ్గరికి చేరడం మొదలుపెట్టాయి. ఈ వాయువు, ధూళి మేఘాలు ఒక దగ్గరికి చేరి తిరగడం మొదలుపెట్టాయి. ఈ తిరగడం వల్ల కేంద్రం వద్ద ఒత్తిడి పెరిగి నక్షత్రాలు ఏర్పడటం మొదలైంది. ఇలా ఏర్పడిన వాయువు, ధూళి కలిసి గెలాక్సీలుగా ఏర్పడ్డాయి. గెలాక్సీల్లో హైడ్రోజన్, హీలియం వంటి వాయువులు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్ వంటి వాయువులు కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ వాయువుల వల్లే నక్షత్రాలు ఏర్పడటానికి ప్రధాన కారణం. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఒక్కో గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయని. ఒక్కో గెలాక్సీలో బిలియన్ నుంచి ట్రిలియన్ వరకు నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు మన పాలపుంత గెలాక్సీలో దాదాపుగా 100 బిలియన్ నక్షత్రాలు ఉంటాయి. అయితే కొన్ని గెలాక్సీల్లో కొన్ని మిలియన్ నక్షత్రాలు మాత్రమే ఉండవచ్చు. గెలాక్సీల్లో నక్షత్రాలతో పాటు వాయువు, ధూళి మేఘాలు, ఉల్కలు, గ్రహాలు, ఆస్ట్రాయిడ్లు ఇంకా కృష్ణబిలాలు కూడా ఉంటాయి. ఈ కృష్ణబిలాలు చాలా శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రాలు కలిగిన ఖగోళ వస్తువులు. ఇవి కాంతిని కూడా తమలోనికి లాక్కుంటాయి. గెలాక్సీ మధ్యలో ఉండే కృష్ణబిలాలు చుట్టుపక్కల నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, ధూళిని తమలోకి లాక్కునే ప్రమాదం ఉంది. అయితే గెలాక్సీ చాలా పెద్దది కాబట్టి కృష్ణబిలం వల్ల మొత్తం గెలాక్సీకి ప్రమాదం జరగదు. సరే, అయితే ఒక్కో నక్షత్రానికి ఎంత వయసు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. గెలాక్సీలో నక్షత్రాల వయసు కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి కొన్ని బిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. చిన్న నక్షత్రాలు ఎక్కువ కాలం జీవిస్తాయి. సూర్యుడు వంటి మధ్యస్థ పరిమాణం ఉన్న నక్షత్రాలు సుమారుగా 10 బిలియన్ సంవత్సరాల వరకు జీవించగలవు. భారీ నక్షత్రాలు కొన్ని మిలియన్ సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. మన పాలపుంత గెలాక్సీలో పురాతన నక్షత్రాలు దాదాపుగా 13 బిలియన్ సంవత్సరాల వయసు కలిగి ఉన్నాయి. గెలాక్సీలో నక్షత్రాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. సగటున ఒక నక్షత్రానికి మరో నక్షత్రానికి మధ్య కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. ఇది ఎంత దూరం అంటే కాంతి ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి చేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కొన్ని బిలియన్ల కొద్ది నక్షత్రాలు మాత్రమే కనుగొన్నారు. అయితే విశ్వం చాలా పెద్దది కాబట్టి ఇంకా ఎన్నో నక్షత్రాలు కనుక్కోవాల్సి ఉంది. గెలాక్సీలు ఏర్పడినప్పుడు అవి మొదట చిన్న మేఘాల్లాగా ఏర్పడతాయి. గురుత్వాకర్షణ వల్ల ఈ మేఘాలు ఒకదానితో ఒకటి దగ్గరగా వస్తాయి. అలా దగ్గరగా వచ్చినప్పుడు అవి తిరుగుతూ ఒక గుంపులాగా మారుతాయి. ఇలా తిరగడం వల్ల గెలాక్సీలు వివిధ ఆకారంలోకి మారుతాయి. కొన్ని గెలాక్సీలు చదునుగా డిస్క్లా ఉంటాయి, మరికొన్ని గుండ్రంగా అండాకారంలో ఉంటాయి. కొన్ని గెలాక్సీలు క్రమరహితంగా వింత ఆకారంలో కూడా ఉంటాయి. గెలాక్సీలు ఏర్పడిన తర్వాత అవి నెమ్మదిగా పెరుగుతూ గురుత్వాకర్షణ వల్ల కొత్త నక్షత్రాలు, గ్రహాలు, వాయువులు గెలాక్సీలోకి వస్తాయి. కొన్ని గెలాక్సీలు ఒకదాంతో ఒకటి ఢీకొంటాయి. అలా ఢీకొనడం వల్ల వాటి ఆకారం పూర్తిగా మారిపోతుంది. మన విశ్వంలో దాదాపుగా 2 ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఒక్కో గెలాక్సీలో బిలియన్ కొద్ది నక్షత్రాలు ఉంటాయి. ఈ సంఖ్య అనేది కరెక్ట్ గా చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే విశ్వం చాలా పెద్దది. ఇంకా మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి గెలాక్సీల్లో అతి ముఖ్యమైనది కృష్ణబిలం. కృష్ణబిలం అనేది అంతరిక్షంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం. అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. కాంతి కూడా తప్పించుకోలేదు. కృష్ణబిలం నక్షత్రాలు చనిపోయినప్పుడు ఏర్పడతాయి. కృష్ణబిలాలు మన పాలపుంతలో ఉన్నాయి. మన పాలపుంత మధ్యలో ఒక పెద్ద కృష్ణబిలం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దానిని ధనుస్ ఏ స్టార్ అని అంటారు. కృష్ణబిలాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవడానికి ముందుగా నక్షత్రాలు ఎలా చనిపోతాయో తెలుసుకోవాలి. నక్షత్రాలు తమ జీవితకాలంలో హైడ్రోజన్ అనే వాయువును హీలియంగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో శక్తి విడుదలవుతుంది. దీనివల్ల నక్షత్రం ప్రకాశిస్తుంది. నక్షత్రంలో హైడ్రోజన్ అయిపోయినప్పుడు అది చల్లబట్టం మొదలవుతుంది. అప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల నక్షత్రం లోపలికి కుంచుకుపోతుంది. చిన్న నక్షత్రాలు కుంచుకుపోయి తెల్లని మరుగుజ్జుల్లా మారతాయి. పెద్ద నక్షత్రాలు మాత్రం పేలిపోయి న్యూట్రాన్ స్టార్లుగా లేదా కృష్ణబిలాలుగా మారతాయి. కృష్ణబిలం ఏర్పడినప్పుడు దాని గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. మన పాలపుంత గెలాక్సీలో దాదాపుగా 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అంతేకాదు పాలపుంత
పాలపుంత కేంద్రంలో ధనుసు రాశిలో సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చాలా శక్తివంతమైంది. ఇది కాంతిని కూడా తప్పించుకోనివ్వదు. దాని దగ్గరికి వచ్చే ప్రతిదాన్ని దానిలోకి లాక్కుంటుంది. ఇది చాలా పెద్దది. దీని ద్రవ్యరాశి మన సూర్యుడి కంటే మిలియన్ రెట్లు ఎక్కువ. పాలపుంత మధ్యలో ఉన్న సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పేరు సాజిటేరియస్ ఏ స్టార్. మన మిల్కీవే గెలాక్సీ నడిబొడ్డులో ఉన్న భారీ బ్లాక్ హోల్ దాని గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. కాంతి కూడా దాని నుంచి తప్పించుకోలేదు. ఈ బ్లాక్ హోల్ చుట్టూ నక్షత్రాలు చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. బ్లాక్ హోల్ లోపలికి వెళ్లిన వస్తువులు దాని గురుత్వాకర్షణ శక్తి కారణంగా చాలా సాగదీయబడతాయి. వీటిని స్పాగెటిఫికేషన్ అని అంటారు. ఈ వస్తువు చివరికి బ్లాక్ హోల్ కేంద్రంలో ఒక బిందువులాగా మారిపోతాయి. దీనిని సింగులారిటీ అని అంటారు. బ్లాక్ హోల్ లోకి వెళ్లిన వస్తువులు బిందువులాగా మారి ఏమవుతాయనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నారు. ఒక సిద్ధాంతం ప్రకారం వస్తువులు బ్లాక్ హోల్ లోపల ఒక చిన్న బిందువులాగా మారిపోతాయి. ఈ బిందువుని సింగులారిటీ అని అంటారు. ఈ సింగులారిటీలో గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ వస్తువు కూడా దాని నుంచి తప్పించుకోలేదు. మరో సిద్ధాంతం ప్రకారం వస్తువు బ్లాక్ హోల్ లోపల స్పాగెటిఫికేషన్ అనే ప్రక్రియకు గురవుతుంది. ఈ ప్రక్రియలో వస్తువు పొడవాటి నూడిల్స్ లాగా సాగదీయబడతాయి. చివరికి అవి పరమాణువుల్లాగా విడిపోతాయి. ఇక వేరే సిద్ధాంతాల ప్రకారం బ్లాక్ హోల్ లోపల ఏముందో మనకింకా పూర్తిగా తెలియదు. బ్లాక్ హోల్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఉంటున్న మిల్కీవే గెలాక్సీ మరో గెలాక్సీ ఢీకొనబోతుంది. అదే ఆండ్రోమేడా గెలాక్సీ. ఈ ఢీకొనడం దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాల్లో జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ గెలాక్సీలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసా? అవి దాదాపుగా 2.5 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. ఇలా ఢీకొనడం జరిగినప్పుడు రెండు గెలాక్సీలు కలిసిపోతాయి. ఇలా కలిసిపోయి మిల్ట్రోమేడా అనే కొత్త గెలాక్సీ ఏర్పడుతుంది. సైద్ధాంతిక సిద్ధాంతం ప్రకారం ఒక గెలాక్సీ నుండి మరో గెలాక్సీకి ప్రయాణించడం సాధ్యమే అయినప్పటికీ అది చాలా కష్టమైన పని. గెలాక్సీల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకోవడం చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా గెలాక్సీల మధ్య వాయువు మరియు ధూళి ఉంటుంది. ఇది అంతరిక్ష నౌకలకు చాలా ప్రమాదం. అయితే భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందితే ఒక గెలాక్సీ నుండి మరో గెలాక్సీకి ప్రయాణించడం సాధ్యం కావచ్చు. మన పాలపుంతలో దాదాపుగా 40 బిలియన్ గ్రహాలు భూమి పరిమాణంలో ఉన్నాయని, వాటిలో కొన్ని జీవ ఉనికికి అనుకూలంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే వాటిలో ఎన్ని గ్రహాలు నిజంగా జీవ ఉనికికి అనుకూలంగా ఉన్నాయో ఖచ్చితంగా చెప్పలేము. మన అంతరిక్ష పరిజ్ఞానం చాలా వేగంగా విస్తరిస్తుంది. చంద్రుడు, అంగారకుడు ఇంకా ఇతర గ్రహాల ఉపగ్రహాల గురించి తెలుసుకున్నాం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో విశ్వం పుట్టు పూర్వోత్తరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వయోజర్ లాంటి హోమనౌకలు సౌర వ్యవస్థను దాటి ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లాంటివి అంతరిక్షంలో పరిశోధనలకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. అయితే విశ్వం అనంతం కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మన పాలపుంత గెలాక్సీలో మన సౌర వ్యవస్థ ఓరియన్ ఆర్మ్ అనే ఒకానొక భాగంలో ఉంది. పాలపుంత కేంద్రం నుంచి దాదాపుగా 27,000 కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది. ఇప్పుడు దాకా మనం కాంతి సంవత్సరం అని చెప్పుకుంటూ వచ్చాం కదా. అసలు కాంతి సంవత్సరం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కాంతి సంవత్సరం అంటే ఖగోళ దూరాలను కొలిచే ఒక కొలమానం. ఇది ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని సూచిస్తుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ దూరాన్ని కాంతి సంవత్సరంలోకి లెక్కిస్తే అది దాదాపుగా 9.46 ట్రిలియన్ కిలోమీటర్లకు సమానం. ఉదాహరణకు మన దగ్గరలో ఉన్న ప్రోక్సిమా సెంటరీ నుండి మన భూమి 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఆ నక్షత్రం నుంచి కాంతి భూమిని చేరుకోవడానికి 4.24 సంవత్సరాలు పడుతుంది. కృష్ణబెలానికి బ్లాక్ హోల్ కి మధ్య తేడా లేదు, రెండూ ఒకటే. ఎందుకంటే రెండింటి నుంచి కాంతి తప్పించుకొని బయటికి వెళ్ళలేదు. విశ్వంలో ఎక్కువగా డార్క్ మ్యాటర్ ఉంది. ఇది ఒక రకమైన పదార్థం. కాంతి విడుదల చేయదు లేదా ప్రతిబింబించదు. అందువల్ల దీనికి మనం నేరుగా చూడలేం. కానీ దీని గురుత్వాకర్షణ ప్రభావం విశ్వంలోని వస్తువులపై ఉంటుంది. ఉదాహరణకు గెలాక్సీలు తిరిగే వేగాన్ని, కాంతి వంగడాన్ని బట్టి డార్క్ మ్యాటర్ ఉనికిని గుర్తించవచ్చు. డార్క్ మ్యాటర్ లో ఏమేమి ఉంటాయో, అవి ఎలా పనిచేస్తాయో అనేది ఖచ్చితంగా తెలియదు. శాస్త్రవేత్తలు దీని గురించి ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కానీ కొన్ని సిద్ధాంతాల ప్రకారం డార్క్ మ్యాటర్ లో వీక్లీ ఇంటరాక్టింగ్ మ్యాసివ్ పార్టికల్స్ అనే కణాలు ఉండవచ్చు. ఈ కణాలు సాధారణ పద్ధతిలో బలహీనంగా మాత్రమే చర్య జరుపుతూ ఉంటాయి. అందువల్ల వీటిని గుర్తించడం చాలా కష్టం. విశ్వం యొక్క పుట్టుక గురించి ఒక సిద్ధాంతం ఉంది. దీన్ని బిగ్ బ్యాంగ్ అని అంటారు. ఇది దాదాపుగా 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగిందని నమ్ముతారు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం మొదట్లో చాలా వేడిగా మరియు దట్టంగా ఉండే ఒక చిన్న బిందువులాగా ఉండేది. ఆపై ఏదో ఒక కారణం చేత అది పేలిపోయింది మరియు విస్తరించడం ప్రారంభించింది. ఈ విస్తరణ ఇంకా జరుగుతూనే ఉంది. విశ్వం చల్లబరుస్తూ మరియు విస్తరిస్తున్న కొద్దీ కణాలు మరియు అణువులు ఏర్పడటం ప్రారంభించాయి. ఈ కణాలు మరియు అణువులు గురుత్వాకర్షణ ద్వారా కలిసి నక్షత్రాలు మరియు గెలాక్సీలు ఏర్పడ్డాయి. గెలాక్సీలు మరియు నెంబులాలు రెండు
రెండు అంతరిక్షంలో ఉండే ఖగోళ వస్తువులే అయినప్పటికీ వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. గెలాక్సీలు అనేది నక్షత్రాలు, వాయువులు, ధూళి మరియు చీకటి పదార్థం యొక్క భారీ సేకరణ. గురుత్వాకర్షణ శక్తి ఈ పదార్థాలన్నింటినీ ఒకదాంతో ఒకటి బంధిస్తుంది. మన పాలపుంత గెలాక్సీలో బిలియన్ కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. గెలాక్సీలు వివిధ ఆకారంలో మరియు పరిమాణంలో వస్తాయి. వాటిలో కొన్ని చిన్నవిగా, మరికొన్ని చాలా పెద్దవిగా ఉంటాయి. నెబ్యులా అనేది అంతరిక్షంలో ఉండే ఒక పెద్ద మేఘం. ఇది ప్రధానంగా వాయువు మరియు ధూళిని కలిగి ఉంటుంది. నెబ్యులాలు కొత్త నక్షత్రాలు ఏర్పడే ప్రదేశాలు. కొన్ని నెబ్యులాలు చనిపోయిన నక్షత్రాల అవశేషాలు. నెబ్యులాలు వివిధ రంగుల్లో మరియు ఆకారంలో వస్తాయి. వాటిలో కొన్ని చాలా అందంగా ఉంటాయి. గెలాక్సీలు మరియు నెబ్యులాల మధ్య ప్రధాన వ్యత్యాసాలు. గెలాక్సీలు నెబ్యులాల కంటే చాలా పెద్దవి. ఒక గెలాక్సీలో బిలియన్ కొద్ది నక్షత్రాలు ఉండవచ్చు, అయితే ఒక నెబ్యులాలో నక్షత్రాలు ఉండవు. గెలాక్సీలు నక్షత్రాలు, వాయువు, ధూళి మరియు చీకటి పదార్థాలతో తయారవుతాయి. నెబ్యులాలు ప్రధానంగా వాయువు మరియు ధూళిని కలిగి ఉంటాయి. గెలాక్సీలోని పదార్థాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా బంధించబడి ఉంటాయి. నెబ్యులాలు గురుత్వాకర్షణ ద్వారా అంత బలంగా బంధించబడి ఉండవు. సరే, ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ లో సూర్యుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకుందాం. సూర్యుడు దాదాపుగా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద మబ్బు లాంటి వాయువు మరియు ధూళి మేఘం నుండి ఏర్పడ్డాడు. ఈ మేఘాన్ని సౌర నెబ్యులా అని అంటారు. గురుత్వాకర్షణ శక్తి ఈ మేఘాన్ని లోపలికి లాగడం ప్రారంభించింది. దీనివల్ల అది వేగంగా తిరగడం మరియు వేడెక్కడం మొదలైంది. మేఘం తిరుగుతున్న కొద్దీ అది ఒక చదునైన డిస్క్ లాగా మారింది. డిస్క్ మధ్యలో పదార్థం చాలా వేడిగా మరియు దట్టంగా మారింది. అది చివరికి సూర్యుడిగా మారింది. డిస్క్ యొక్క బయట భాగాల్లో పదార్థం చిన్న ముద్దలాగా కలిసి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర వస్తువులుగా మారింది. సూర్యుడు ఒక నక్షత్రం అంటే దాని కేంద్రంలో అణు సంలీనం అనే ప్రక్రియ ద్వారా కాంతి మరియు వేడిని ఉత్పత్తి చేస్తుంది. అణు సంలీనంలో హైడ్రోజన్ అణువులు కలిసి హీలియం అణువులుగా మారాయి. ఇది చాలా శక్తిని విడుదల చేస్తుంది. ఈ శక్తి సూర్యుడి నుంచి కాంతి మరియు వేడిని ఉత్పత్తి చేస్తుంది. సూర్యుడు మన సౌర వ్యవస్థకు ప్రధాన శక్తి వనరు. ఇది భూమిపై జీవాన్ని, అవసరమైన కాంతిని మరియు వేడిని అందిస్తుంది. సూర్యుడు మన వాతావరణం మరియు సముద్రాలను కూడా ప్రభావితం చేస్తాడు. సూర్యుడు మన సౌర వ్యవస్థలో అన్ని వస్తువుల్లోనూ దాదాపుగా 99.8% ద్రవ్యరాశి కలిగి ఉంది. సూర్యుని వ్యాసం దాదాపుగా 1.4 మిలియన్ కిలోమీటర్లు. ఇది భూమి కంటే 109 రెట్లు ఎక్కువ. మీరు 1 మిలియన్ కంటే ఎక్కువ భూముల్ని సూర్యుని లోపల ఉంచవచ్చు. సూర్యుని కేంద్రంలో ఉత్పత్తి అయ్యే శక్తి ఉపరితలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని అంచనాల ప్రకారం మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చు. సూర్యుని లోపల భాగాన్ని కోర్ అంటారు. ఇది చాలా వేడిగా మరియు దట్టంగా ఉంటుంది. బయట భాగాన్ని కరోనా అని అంటారు. ఇది సూర్యుని బయట వాతావరణం యొక్క బయట పొర. ఉన్నట్టుండి సూర్యుడు కోర్లో వేడి ఉత్పత్తి ఆగిపోతే సూర్యుడు కోర్ నుంచి కరోనా వరకు రావడానికి చాలా టైం పడుతుంది. భూమి మీద ఇప్పటి వరకు ఉన్న వేడి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువ సమయం. భూమి తనంతట తానుగా కొంచెం వేడిని ఉత్పత్తి చేస్తుంది, కానీ ఇది చాలా తక్కువ. సూర్యుడు లేకపోతే భూమి చాలా చల్లగా మారిపోతుంది. కొన్ని నెలల్లోనే -డిగ్రీల్లో పడిపోతుంది. మన సౌర కుటుంబంలో సూర్యుడు ఒక సాధారణ నక్షత్రం. ఇతర నక్షత్రాల పరిమాణం, ఉష్ణోగ్రత మరియు రంగుల్లో చాలా తేడాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు సూర్యుడు కంటే చాలా పెద్దవి, మరికొన్ని చాలా చిన్నవి. నక్షత్రాలు నీలం రంగులో ఉండి వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటే మరికొన్ని ఎరుపు రంగులో ఉండి చల్లగా ఉంటాయి. మన సౌర కుటుంబంలో ఉండే సూర్యుడు ఒక సాధారణ నక్షత్రం. ఇది మీడియం పరిమాణంలో పసుపు రంగులో ఉంటుంది. ఇతర సౌర కుటుంబాల్లోని నక్షత్రాలు పరిమాణంలో సూర్యుడి కంటే చాలా పెద్దవి. మనం ఈ రోజు ఇలా బతుకుతున్నామంటే, మన భూమి మీద అన్ని జీవరాశులు ఇలా బతుకుతున్నాయంటే దానికి ఒకే ఒక కారణం సూర్యుడు. ఇతర సౌర కుటుంబంలోని సూర్యుడు అధిక స్థాయిలో వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు, లేదా తక్కువ స్థాయిలో వేడిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. మరియు అక్కడ ఉండే భూమి లాంటి గ్రహాలు మన భూమిలాగా సూర్యుని చుట్టూ తిరగకుండా ఒకే చోట ఆగిపోయే అవకాశం ఉంది, లేదా సూర్యుడికి దగ్గరగా మరియు దూరంగా వెళ్లే అవకాశం కూడా ఉంది. అదే సూర్యుడు లేకపోతే ఉన్నట్టుండి మాయమైపోయినా సరే కొన్ని గంటల్లోనే మన భూమి ఒక మంచు దెబ్బలాగా మారిపోతుంది. భూమి మీద ఉన్న జీవం మొత్తం కూడా కొన్ని సెకన్లోనే చనిపోయే అవకాశం ఉంది. ఇంతటి శక్తినిచ్చే సూర్యుడికి, సమస్త జీవరాశులను నడిపించే సూర్యుడికి మనం మార్నింగ్ లేచినప్పుడు ఒక నమస్కారం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఫ్రెండ్స్, వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం మన సోలార్ సిస్టంలో గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, అలాగే స్పేస్ లో మనిషి జీవించడం ఎందుకంత కష్టంగా ఉంటుంది, అలాగే భూమిపై జీవించడానికి మరియు స్పేస్ లో జీవించడానికి ఎందుకు తేడా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు 500 లైక్స్ కనుక కంప్లీట్ అయిపోతే కనుక నెక్స్ట్ వీడియో ఎంపటిని అప్లోడ్ చేస్తాను. అలాగే ఎంతమంది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి.
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.